ఒక మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియా టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నానని ముందుకు వస్తాడు. కానీ తనకి కష్టాలు వచ్చినా ఎదురుగా నిలబడి పోరాడాడు. అతను గుండెల మీద పరిగెత్తే బంతులు వేస్తాడు. కానీ గుండె మాత్రం తుడుచుకోలేని బాధలతో నిండిపోయింది. అతనే ఇండియన్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమి. గాయాల బాధ, భార్యతో వివాదం, దేశ వ్యతిరేక ఆరోపణలు, ఇవన్నీ ఒక వ్యక్తిపై అయినా నోరు మూసుకొని మైదానంపై బంతితో సమాధానం ఇచ్చాడు. 1989 సెప్టెంబర్ 3న ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో జన్మించాడు మొహమ్మద్ షమి. ఒక సాధారణ కుటుంబం. తండ్రి తౌహీద్ హసన్కి క్రికెట్ అంటే మక్కువ. షమి టాలెంట్ను తొందరగానే గుర్తించాడు ఆయన. 15 ఏళ్ల వయసులో కోల్కతాకు షిఫ్ట్ అయ్యి అక్కడ డొమెస్టిక్ క్రికెట్లో అవకాశాలు వెతుక్కున్నాడు. చివరికి బెంగాల్ జట్టు తరపున 2010లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆరంభించాడు. 2013లో ఇండియా తరపున తన టెస్టు అరగరేయటం, విండీస్పై తన తొలి మ్యాచ్లోనే 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత వరుసగా వన్డేలు, టీ20లను స్థిరపడ్డాడు. అతడి యార్కర్లు, రివర్స్ స్వింగ్ సామర్థ్యం వల్ల అనేక మ్యాచ్లను ఇండియాకి గెలిపించాడు. 2014లో హసీన్ జహాన్ అనే మోడల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న షమి కొన్ని సంవత్సరాల వరకు అన్నీ బాగానే సాగింది. కానీ 2018లో హసీన్ జహాన్ షమిపై షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించాడని, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతడు దేశద్రోహానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులు నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. బీసీసీఐ కూడా షమిపై అంతర్యం విచారణ అది మొదలుపెట్టింది. అప్పట్లో షమి మెంటల్గా పూర్తిగా విరిగిపోయాడు. క్రికెట్ బోర్డు అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఒకవైపు వ్యక్తిగత సమస్యలు, మరోవైపు శరీర గాయాలు. 2015 వరల్డ్ కప్ తర్వాత గుండెపోటు, మోకాలి గాయాలు అతడి కెరీర్ను ఆపైపోతున్నాయనిపించింది. శస్త్రచికిత్స తర్వాత బలహీనత, ఫిట్నెస్ లోపం. కానీ షమి తల వంచలేదు. ప్రతిరోజు 6 to 7 గంటలు వర్కౌట్, డైట్ పాటిస్తూ తిరిగి బలంగా క్రికెట్కి వచ్చాడు. 2019 వరల్డ్ కప్లో హ్యాట్రిక్, 2023 వరల్డ్ కప్లో 24 వికెట్లు తీసి టోర్నమెంట్లో టాప్ వికెట్ టేకర్ అయ్యాడు. బుమ్రా, సిరాజ్తో కలిసి అత్యంత శక్తివంతమైన పేస్ ట్రియోగా మారాడు. 2029 సెమీఫైనల్లో 7 వికెట్లు తీసి భారత్ను ఫైనల్కు చేర్చాడు. ఇది ఒక ఆటగాడి వ్యక్తిగత విజయం కాదు, ఇది ఒక యోధుడి తిరిగి లేచే చరిత్ర. ఆయన క్రికెట్ కష్టం చూసినవాడు, విమర్శలు తట్టుకున్నవాడు, న్యాయ పోరాటం చేసినవాడు. ఇప్పుడు మొహమ్మద్ షమి దేశ గర్వంగా నిలిచాడు. లక్ష్యాన్ని మాత్రం కోల్పోకుండా పరిగెత్తాడు. మొహమ్మద్ షమి కేవలం ఒక బౌలర్ కాదు, ఒక ప్రేరణ, ఒక మానవుడు ఎలా బాధలను బలం చేసుకొని తిరిగి నిలబడ్డాడో చూపించిన నిదర్శనం. షమి కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.